బైబిల్ తెరిచి మీరు సంఖ్యాకాండము సంఖ్యాకాండము 4వ అధ్యాయం, అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 21వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, గెర్షోనీయులను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను వారి వారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్లు వరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు సేనలో పని చేరువారందరినీ లెక్కింపవలెను. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయడానికి, సేవలో పని చేరువారందరినీ లెక్కించుమని మోషేకు దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ వరుసలో ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే గెర్షోనీయులు. ఎవరు చెప్పండి? గెర్షోనీయులు. వీరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత మీరు 24వ వచనం కూడా చదివితే అక్కడ వారు చేయవలసినటువంటి పనులు, ఆ క్రమం, గెర్షోనీయులు చేయవలసినటువంటి పనులు ఏమున్నాయో వాటిని అక్కడ ఆ వచనంలో మనం చదవగలం. ఇప్పుడు రెండవది 4వ అధ్యాయము 29వ వచనం. మొరారీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలెను. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్లు వరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరువారందరినీ లెక్కింపవలెను. ఇక్కడ రెండో వంశం వచ్చింది. వీరెవరు? మొరారీయులు. ఎవరు చెప్పండి? మొరారీయులు. వీరిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రత్యక్షపు గుడారంలో పని చేయడానికి. వారు ఏ పని చేయాలో 31వ వచనం నుంచి ప్రారంభించాడు దేవుడు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వచ్చిన భాగాలు మీరు చదవండి. ఇప్పుడు 4వ అధ్యాయం 34వ వచనం దగ్గరకు వద్దాం. అప్పుడు మోషే అహరోనులు సమాజ ప్రధానులను కహాతీయులను అనగా వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారందరూ లెక్కించిరి. వారి వారి వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు 2750 మంది. ప్రత్యక్షపు గుడారములో సేవ చేయతగిన వారిని కహాతీయుల వంశములలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా మోషే చేత పలికించిన మాట చొప్పున మోషే అహరోనులు వారిని లెక్కించిరి. ఆ తర్వాత 38 నుండి కూడా మీరు 49 వరకు చదవండి. ఈ 3 వంశపు వారు మాత్రమే ప్రత్యక్షపు గుడారములో పరిచర్య చేయడానికి దేవుడు వారికి అనుమతినిచ్చాడు. ఆ ప్రత్యక్షపు గుడార నిర్మాణము జరిగినప్పుడు ఆ కాలంలో వారిని లెక్కిస్తే ఎంతమంది వచ్చారు చూడండి. 37వ వచనంలో కదా మనం చదివాము. 36వ వచనం. వారి వారి వంశముల చొప్పున వారు లెక్కింపబడిన వారు 2750 మంది. వయస్సు లిమిట్ కూడా పెట్టాడు అక్కడ. వయస్సు పరిధి 30 ఏండ్లు పైబడి 50 సంవత్సరాలు లోపు. అంటే 50 సంవత్సరాలకి వారికి రిటైర్మెంట్ దేవుడు ఇచ్చాడు. అంటే ఇక్కడ ఆ ప్రత్యక్షపు గుడారంలో వారు పరిచర్య చేయాలి అంటే వారికి ఎంత వయసు కావాలి చెప్పండి? ఎంత వయసు రావాలి? అంటే 30 సంవత్సరాల వరకు వారు వేచి ఉండాలి. ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్యను ఏ వయసులో ప్రారంభించారు? 30 సంవత్సరాల వరకు ఆయన కుటుంబంలోనే,
తల్లిదండ్రులకు విధేయుడై ఆయన జీవించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే పరిచర్య చేయడానికి ఒక వయస్సు పరిమితిని దేవుడు ఆది కాలంలోనే ప్రత్యక్షపు గుడార నిర్మాణ కాలంలోని దేవుడు నియమించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా 30 సంవత్సరాల వరకు వేచి ఉండి 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆయన సువార్త పరిచర్యను ప్రారంభించారు. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ 3 వంశాల వారు మనకు కనబడుతూ ఉన్నారు. మొదటి వారు ఎవరు చెప్పండి? గెర్షోనీయులు, రెండవది మొరారీయులు, మూడవది కహాతీయులు. మళ్ళీ ఇంకొకసారి మీకు గుర్తుండటం కోసం, మొదటి వారు ఎవరు చెప్పండి? రెండవది, మూడవది. ఈ 3 వంశాలు ఎవరిలో నుండి వచ్చినాయి? ఇది కూడా మనకు కావాలి, ఇది కూడా మనకు అవసరం. అంటే కొద్దిగా చరిత్ర లోతులోనికి మనం, వంశావళి లోతులోనికి మనం వెళితే ఈ విషయాలు మనకు అర్థమవుతాయండి. ఈ 3 ఎవరిలో నుండి వచ్చారు అన్నది కూడా మనకు చాలా అవసరం. ఇప్పుడు దాన్ని మనం తెలుసుకుందాం. నిర్గమాకాండం మీరు 6వ అధ్యాయం 16వ వచనం దగ్గరికి రండి. నిర్గమాకాండం 6వ అధ్యాయము మీరు 16వ వచనం దగ్గర నుండి మనం కొన్ని విషయాలు మనం చదువుదాం. లేవి కుమారుల పేర్లు వారి వారి వంశావళి చొప్పున, జాగ్రత్తగా మీరు గమనించండి. అందరూ తీసారా? నిర్గమాకాండం 6వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా గమనించండి. లేవి కుమారుల పేరులు వారి వారి వంశముల చొప్పున ఏవనగా గెర్షోను, కహాతు, మొరారి. లేవి 130 ఏండ్లు బ్రతికేను. లేవి ఎవరు? యాకోబు కుమారుడు. యాకోబుకు 12 మంది పిల్లలు కదా, 12 మందిలో ఒకరు లేవి. ఇతడు బ్రతికిన కాలము 130 సంవత్సరాలు. ఇతనుకు దేవుడిచ్చిన సంతానము 3. ఆ 3లో మొదటి వాని పేరేంటి? గెర్షోను. రెండవ వాని పేరు కహాత్. మూడవ వాని పేరు మొరారి. లేవి 130 ఏండ్లు బ్రతికెను. గెర్షోను కుమారులు వారి వారి వంశ వలు చొప్పున లిబ్ని, షిమ్మి. అంటే గెర్షోనుకి ఎవరు పుట్టారు? లిబ్ని, షిమ్మి పుట్టాడు. ఇప్పుడు కహాతు కుమారులు ఎవరు? అమ్రాము, ఇస్సాహారు, హెబ్రోను, ఉజ్జియేలు. కహాతు కూడా 130 ఏండ్లు బ్రతికి చనిపోయాడు. ఇప్పుడు మొరారి కుమారులు ఎవరు? మహాలి, ముషి. వీరు తమ తమ వంశావళి చొప్పున లేవి కుటుంబము. నేను మీకు గతంలో చెప్పాను, ఇశ్రాయేలీలు ఒక జాతి. ఆ జాతిలో నుండి గోత్రాలు వచ్చినాయి. గోత్రాల్లో నుండి ఏమొచ్చినాయి? వంశాలు వచ్చినాయి. ఇప్పుడు ఆ వంశాలు కూడా కొద్దిగా కనుమరుగాయి. ఇప్పుడు ఏమవుతున్నాయి చెప్పండి? ఇంటి పేర్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎవరు అంటే పలానా ఇంటి పేరు మనం జ్ఞాపకం చేస్తాం. కొన్ని ప్రదేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఇంటి పేర్లు కూడా కనుమరుగైపోతూ ఉన్నాయి. ఇప్పుడు కేర్ ఆఫ్ కోసం వారి యొక్క ఉనికి తెలుసుకోవాలి. మీరు ఎవరు తాలూకా అంటే తండ్రి పేరే ఐడెంటిటీ చేస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఫలానా అని తెలియడానికి ఇక తండ్రి పేరే ఐడెంటిటీ. ఇప్పుడు ఆనాటి కాలంలో జాతి, గోత్రము, వంశము ఇలా ఉన్నాయి మాట. ఇప్పుడు లేవి దగ్గరకు వచ్చేటప్పటికి గోత్రం, లేవి గోత్రం. అతనికి దేవుడిచ్చిన సంతానము 3 పిల్లలు. ఇప్పుడు వారి దగ్గరకు వచ్చేటప్పటికి ఏమయ్యారు? వారు వంశావళులుగా విభజించబడ్డారు. అలా విభజించబడినప్పుడు ఇప్పుడు వీరు ఏమయ్యారంటే, నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా మీరు గమనించండి. లేవి కుమారులు ఉన్నారు కదా, మొదటి వాని పేరేంటి? గెర్షోను. ఇప్పుడు గెర్షోను ఒక వంశముగా విస్తరించాడు. తర్వాత కహాతు ఒక వంశముగా విస్తరించాడు. తర్వాత మొరారి కూడా ఒక వంశముగా విస్తరించాడు.
వీరిలో నుండి వంశావళులు వచ్చింది. ఎవరు వచ్చారు చెప్పండి? వంశావళులు వచ్చినాయి. వీరికి మూల పురుషుడు ఎవరు? లేవి. లేవి గోత్రం. ఈ లేవి గోత్రం ఏ జాతిలో నుండి వచ్చింది? ఇశ్రాయేలు జాతిలో నుండి. అంటే యాకోబులో నుండి లేవి వచ్చాడు, లేవిలో నుండి వీళ్ళ ముగ్గురు వచ్చారు. అర్థమైందా మీకు? అర్థమైతే ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇంకా కొంచెం వివరంగా నేను మీకు తెలియచేస్తాను. 18వ వచనం నుండి కూడా చూద్దాం. కహాతు కుమారులు అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జియేలు. కహాతు కూడా 130 ఏండ్లు బ్రతికి ఆయన కూడా చనిపోయాడు. ఇక్కడ 20వ వచనంలో ఇప్పుడు ఈ కహాతు కుమారుడైన అమ్రాము వివాహం చేసుకున్నాడు. అమ్రాముకు కూడా పిల్లలు పుట్టారు. ఆ పిల్లల పేర్లు ఆ క్రింద వచనంలో మనం చూస్తున్నాం. 20వ వచనంలో అహరోనును మోషేను కనెను. అంటే బైబిల్లో వంశావళి వ్రాసేటప్పుడు స్త్రీల పేర్లు మెన్షన్ చేయరండి, స్త్రీల పేర్లని తీసుకొని రారు. అయితే అహరోను, మిరియాము, మోషే. అమ్రాముకు పుట్టినటువంటి పిల్లలు అహరోను, మిరియాము, మోషే. మోషే తెలుసా? ఎప్పుడైనా వచ్చారా మీ ఇంటికి? బైబిల్లో ఉన్న మోషే తెలుసా? రైట్. అహరోను తెలుసుగా. ఇప్పుడు అహరోను తండ్రి ఎవరు? అమ్రామ్. కొంచెం బాగా నోట్ చేయండి. మోషే అహరోను తండ్రి ఎవరు? అమ్రామ్. అమ్రామ్ తండ్రి ఎవరు? కహాతు. కహాతు తండ్రి ఎవరు? లేవి. లేవి తండ్రి ఎవరు? యాకోబు. యాకోబు తండ్రి ఇస్సాకు తండ్రి అబ్రహాం. ఇప్పుడు లేవి కుమారులు ముగ్గురు 3 వంశావళులుగా వారు విభజించబడ్డారు. గెర్షునీలు, మొరారీలు, కహాతీలు. ఇప్పుడు కహాతి వంశంలో నుండి ఎవరు వచ్చారు? కహాతి వంశంలో ఎంతమంది పుట్టారు? 4-5 పేర్లు చదివాము అక్కడ. మొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? అమ్రాము. ఈ అమ్రాముకి అహరోను పుట్టాడు, మోషే పుట్టాడు, మిరియాము కూడా పుట్టింది. దేవుడు యాజకత్వం, దేవుని ప్రత్యక్షపు గుడారములో పరిచర్య చేయడానికి దేవుడు లేవి గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆ లేవి గోత్రములో లేవి కుమారుడైన కహాతు కుమారుడైనటువంటి అహరోను సంతానమును యాజకత్వ పరిచర్య చేయడానికి, బలిపీఠము దగ్గర బలులు అర్పించడానికి, సన్నిధి రొట్టెల బల దగ్గర ఆ రొట్టెలను ఏర్పాటు చేయడానికి, దీపవృక్షం దగ్గర దీపాలను వెలిగించడానికి, ధూపవేదిక దగ్గర ధూపం వేయడానికి, సంవత్సరానికి ఒక మారు ఆ అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ మందసమును సమీపించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే అహరోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఇప్పుడు లేవి గోత్రములో వంశావళులు విభజించబడ్డాయి. ఆ వంశావళిలో నుండి కూడా ఒక వ్యక్తిని దేవుడు ఇంకా ప్రత్యేకించాడు. ఏం చేశాడు చెప్పండి? ఇంకా ప్రత్యేకించి యాజకత్వ పరిచర్యను దేవుడు అప్పగించాడు. హల్లెలూయా. యాజకత్వ పరిచర్యను అప్పగించాడు. నేను ఆలోచన చేశాను, ఇప్పుడు లేవి కుమారులు ఆ ముగ్గురికి ఇంకా ఆ పిల్లలు, వారు ఒక వంశాలుగా విభజించబడ్డారు కదా. ఇప్పుడు 10, 100, 1000 మందిగా ఆ వంశావళిలోనికి వచ్చేసారు. వారందరిలో నుండి అహరోనును మాత్రమే దేవుడు ఎందుకు ప్రత్యేకించి యాజకునిగా అభిషేకించాడు? తన పనిలో ప్రత్యేకంగా ఎందుకు వాడుకున్నాడు అని ఆలోచన చేస్తేనండి, ఇప్పుడు అమ్రామ్ సంతానములో వీరు ముగ్గురు కదా. మొదటి కుమారుడు ఎవరు? అహరోను. తర్వాత ఎవరు? మిరియాము. మోషే చివరివాడు. మోషే చివరివాడని ఎలా చెప్తావు పాస్టర్ గారు? నైలు నదిలో మోషేని వదిలిపెట్టేసినప్పుడు
అక్కడ రాయబడింది, మోషే అక్క ఏం చేస్తూ ఉంది? కనిపెట్టి చూస్తూ ఉంది. ఆ నైలు నదిలో జమ్ము పెట్లు పెట్టబడిన తమ్ముడు ఏమవుతాడా అని చూస్తూ ఉంది. సో ఇప్పుడు ఆ క్రమంలో చూస్తే మోషే కంటే పెద్దవరు మిరియాము కంటే పెద్దవరు అహరోను. వీరు కాస్త పెరిగి పెద్ద అయ్యారు. ఆ చరిత్ర అంతా తీసుకుంటే ఇప్పుడు మనకు సమయం చాలదు. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత మోషే ఫరో రాజనగర్లో పెరిగాడు. మిరియాము అహరోనేమో తల్లిదండ్రుల దగ్గర పెరిగారు. దేవుని ఏర్పాటు, దేవుని చిత్తము, నిర్ణయ కాలం వచ్చింది. ఇప్పుడు ఐగుప్తుల నుండి ఇశ్రాయేలు ప్రజలు బయటికి రావాలి. దాని కొరకు దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మోషేను దేవుడు పిలిచాడు మండుచున్న పొదలో నుండి. ఇప్పుడు మోషే ఏమంటున్నాడంటే, నేను ఫరో దగ్గరికి వెళ్ళనయ్యా, నా వల్ల కాదు. ఎందుకు వెళ్ళవు అంటే, నేను నత్తివాడిని అన్నాడు. ఏమన్నాడు? నేను నోటి మాంద్యము కలిగిన వాడిని, నేను సరిగ్గా మాట్లాడలేను, నా వల్ల కాదు అంటే దేవుడు కొద్దిగా కోపగించుకొని అన్నాడు, అసలు నత్తివానిగా పుట్టించిన వాడు ఎవరు? నేనే కదా, నాకు తెలీదా నువ్వు నత్తివాడు అన్న సంగతి? ఇలా మాటికి మోషే అంటుంటే అప్పుడు దేవుడు అన్నాడు, సరే నీ అన్నయ్య అహరోను నీకు ఎదురుగా వస్తాడు, ఫరోకి నేను నిన్ను దేవునిగా చేస్తాను, నీకు ప్రవక్తగా అహరోను ఉంటాడు. ఇంకా చెప్పాలంటే అహరోను నీ అన్న నీకు నోరుగా ఉంటాడు. అంటే నువ్వు ఏది పలకాలో అది అహరోనుకు చెప్పు, అహరోను వెళ్ళి ఫరోకి చెప్తాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని అహరోనుకు కూడా దేవుడు చెప్పుంటాడు, నువ్వు వెళ్ళు, మోషే దగ్గర ఉండు, మోషే నీకు దేవుడు, మోషే ఫరోకు దేవుడు. ఇప్పుడు మోషే దగ్గర నువ్వు ఎవరంటే ఒక ప్రవక్తగా ఉండాలి, మోషేకి నోరుగా నీవు ఉండాలి. మోషే ఏది చెప్తాడో అది నీవు వెళ్ళి ఫరోకి. అహరోను మారు మాట మాట్లాడలేదండి. నాలో అంటోడైతే మోషే ఎవరు? ఏమవుతాడు? నాకు తమ్ముడు. వాడి దగ్గర నేను నోరుగా పనిచేయటం ఏంది? ఇంకో మాట ఏదైనా ఉంటే అంటే ఒక్క మాటలో మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని నడిపింపునకు సంపూర్ణంగా అహరోను లోబడిపోయి తనకంటే చిన్నవాడైన మోషే దగ్గర కూడా పని చేయడానికి దేవుని చిత్తానికి అహరోను అప్పగించుకున్నాడు. మోషే ఇప్పుడు అహరోను కూర్చో అంటే కూర్చోవాలి, నిలబడంటే నిలబడాలి, ఫరో దగ్గరికి పద అంటే పద అంటే వెళ్ళాలి. మారు మాట లేదు, మారు మాట చెప్పల అహరోను. అలా దేవుని మాట మేరకు అహరోను పెద్దవాడైనప్పటికీ కూడా తన తమ్ముడైన మోషే దగ్గర ఏం చేశాడు చెప్పండి? దేవునికి లోబడి పరిచర్య చేశాడు, దేవుని పనిలో కొనసాగించబడ్డాడు, పరిచర్య ధర్మాన్ని జరిగించాడు. నేను అనుకుంటున్నాను దానిని దేవుడు గమనించుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఇంకొక మాట చెప్తానండి. మోషే తర్వాత అతని పిల్లలు కనుమరుగైపోయారు. మోషే తర్వాత దేవుని పనిలో పరిచర్యలో మోషే పిల్లలు మనకు కనబడరు. కనబడతారా? కనబడరండి. కానీ అహరోను తర్వాత అహరోను కుమారులు కనబడతారు, అహరోను మనవళ్ళు కనబడతారు, అహరోను ముని మనవళ్ళు కనబడతారు. క్రొత్త నిబంధన ప్రారంభించబడే వరకు యాజకత్వ ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? అహరోను సంతానములో నుండే వచ్చింది. అంటే తన పిల్లలను కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించి తన పనిలో వాడుకున్నాడు. తన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడిచ్చాడు, తన కృపకు పాత్రులయ్యే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఒక్క మాట చెప్పి ముందుకు వెళ్తాను. తండ్రిగా ఏం ఆలోచించకుండా దేవుని మాటకు లోబడి విధేయత చూపి, నీకంటే ఒకవేళ చిన్నవారి దగ్గర దేవుడు నిన్ను పని చేయమన్నా, తలవంచమన్నా, నడుచుకోమన్నా ఆలోచించకుండా దేవుని మాటగా ఆ మాట నువ్వు తీసుకొని విధేయుడివై దేవుని సన్నిధిలో నువ్వు నడిపించబడితే, నడవగలిగితే, దేవుని సన్నిధిలో పరిచర్య చేయగలిగితే నీవు మాత్రమే కాదు, నీ పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎంతమందికి కావాలి ఆ భాగ్యం? మనతో సరిపోద్దా చెప్పండి? మన కుమారులతో సరిపోద్దా? మన మనవాళ్ళతో సరిపోద్దా?
ముని మనవాళ్ళు కూడా నిన్ను గురించి చెప్పాలి. హల్లెలూయా. అంతగా మన వంశావళిని దేవుడు ఆశీర్వదించునుగాక. ఇప్పుడు లేవికి పుట్టినటువంటి కహాతుకు పుట్టినటువంటి చెప్పండి అమరాముకు పుట్టినటువంటి అహరోను. ఇప్పుడు అహరోను కాకుండా, ఇప్పుడు అమరాము కాకుండా వేరే వారు కూడా పుట్టారుగా. ఎవరికి? లేవీకి. ఇంకెవరున్నారు? గెర్షోను ఉన్నాడు, మొరారి ఉన్నాడు. ఇప్పుడు వారి పిల్లలు, వారి వంశాలను దేవుడు విడిచిపెట్టలా. వారిని కూడా ఇప్పుడు ఈ ప్రత్యక్షపు గుడారములో పరిచర్య చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకొని కొన్ని పరిచర్యలు అప్పగించాడు. ఏది పడితే అది మొత్తం నేను చేస్తాను, మొత్తం నేను వాటేసుకుంటాను, అన్నీ నావే అంటే కుదరదు. గెర్షోనీయులు ఏం చేయాలో దేవుడు అక్కడ చెప్పాడు, మొరారీలు ఏం చేయాలో కూడా చెప్పాడు, కహాతీలు ఏం చేయాలో కూడా చెప్పాడు. వారికి కొన్ని పరిచర్యలను దేవుడు అప్పగించాడు. ఆ పరిచర్యలు చేస్తూ వారు దేవుని మందిరంలో వారు జీవించాలి, కొనసాగించబడాలి. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ ముగ్గురిలో నుండి మనం కహాతు వారే కహాతీయులు వంశముగా వారు వృద్ధి చెందారు. ఇప్పుడు ఆ కహాతీయుల్లోనే అహరోను కుటుంబాన్ని మనం పక్కన పెట్టాలి. అహరోను కుటుంబాన్ని మరలా మనం పక్కన పెట్టాలి. అహరోను కుటుంబం కాకుండా ఇంకా మిగిలిన వారు ఉన్నారు చూడండి. వారు కహాతీయుల యొక్క వంశముగా దేవుని మందిరంలో పనిచేయడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ కహాతీయులు దేవుని సన్నిధిలో దేవుని పరిచర్య వారు చేసిన అనుభవాల్లో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుందాము. అంటే అందరూ ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నేర్చుకుందామా? విని విడిచిపెడితే దాని వలన మనకు ప్రయోజనం ఏమీ లేదు. ఉంటుందా చెప్పండి? ప్రయోజనం ఏమీ కూడా లేదు. వినువారు మాత్రమై ఉంటే కూడా మనకు ప్రయోజనం ఏమీ లేదు. విన్నదాన్ని ఏం చేయాలి? హృదయంలో భద్రపరచుకోవాలి. హృదయంలో భద్రపరచుకున్న దాన్ని ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలి. వాటిని మనం అనుసరించాలి, వాటిని మనం గైకొనాలి. అప్పుడే ఏమవుతుంది చెప్పండి? ప్రయోజనం అవుతుంది. ఇప్పుడు ఆహార ధాన్యాలు, రైస్ తెచ్చుకున్నాం, కూరగాయలు తెచ్చుకున్నాం, దినుసులు తెచ్చుకున్నాం, ఇంట్లో పెట్టుకుంటే ఉపయోగమా? ఏం చేయాలి? మన ఆకలి తీరాలంటే వండుకోవాలి. వండుకొని ఎదురుగా పెట్టుకుంటే ఆకలి తీరుద్దా? ఏం చేయాలి? తర్వాత తినాలి. తింటే సరిపోద్దా? తిన్నదాన్ని అరాయించుకోవాలి. అరాయించుకోకపోతే కూడా పెద్ద ప్రాబ్లమే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ కహాతీల్లో నుండి నేను ఒక 2-3 అనుభవాలు, సమయభావాన్ని బట్టి ఒక 2-3 అనుభవాలు నేను మీ ముందు ఉంచుతానండి. మీరు 4వ అధ్యాయం, సంఖ్యాకాండము 4వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు గమనించండి. నేను ఒక 2-3 రెఫరెన్స్ చెప్తాను. యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చును, నీవు లేవీయులలో కహాతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరగల వారందరి సంఖ్యను వ్రాయించుము. ఇక్కడ ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? లేవీయులలో కహాతీయుల వంశం. ఆ వంశంలో ఉన్నటువంటి వారు 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్లు వరకు ఉన్నటువంటి వారందరూ ఆ దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి సేనగా వారు సమకూర్చబడాలి. సేనగా సమకూర్చబడాలి అంటే ఒక సమూహముగా కూర్చోబడాలి. ఇక్కడ ఒక్క మాట చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్తాను. ఇప్పుడు ఈ వంశంలో కొన్ని వందల మంది వచ్చారు. ఎవరి మనస్తత్వాలు వారివి, ఎవరి అభిప్రాయాలు వారివి, ఎవరి స్వభావం వారిది. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు. అవునా కాదా? ఒకరి టేస్ట్ ఇంకొకరికి ఉండదు. అవునా కాదా? అయినప్పటికీ కూడా
ఇప్పుడు వీరందరూ దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పటికి సేనగా కలిసి అక్కడ పరిచర్య చేయాలి. బయట నీ ఇష్టం ఎట్లయినా బ్రతుకు అంటే విడిగా బ్రతకమని కాదండి. నీ టేస్టు, నీ అభిప్రాయం, నీ అభిరుచులు నీకుంటాయి. కానీ దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు ఏమవ్వాలి? నీవు నీ తోటి వారితోటి కలవాలి. ఏమవ్వాలి చెప్పండి? తోటి వారితోటి కలవాలి. కలవటం అంటే వందనాలు చెప్పాలి, ప్రైజ్ లార్డ్ చెప్పాలి, ఎలా ఉన్నారని అడగాలి. తర్వాత వారితో కలిసి మందిరంలో మనం ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఇప్పుడు మనకిష్టమైన వాళ్ళు మందిరం ఊడుస్తున్నారు అనుకోండి, మనం కూడా చీపురు పట్టుకుని వారితో ఏదో ముచ్చట చెప్పి ఊడవడానికి వెంటనే ఇష్టపడతాం. అదే కాస్త మనకి ఇంటి దగ్గర ఏదో గిల్లి గజ్జలు జరిగి కాస్త మనకి వారికి మధ్యన మనస్పర్ధ వచ్చింది అనుకోండి, అటువంటి వారు ఇప్పుడు మందిలో చీపురు పట్టుకుని ఊడుతున్నారనుకో, నువ్వు కూడా చీపురు పెట్టుకుని ఆ అమ్మటి ఊడుతావా? ఇంటి దగ్గర మీకు జరిగిన గొడవలు నాకు తెలియక అమ్మ ఒక్కతే ఊడుతుందిరా కథ, నువ్వు కూడా చీపురు తీసుకుని ఊడు అని చెప్పానుకో, ఇక మీ ఫేస్ రీడింగ్ చూడాలి అప్పుడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సేనగా కలవాలి మందిరంలో వారు. గెర్షోనీలు, మొరారీలు, కహాతీలు, ఆ వంశంలో ఉన్నటువంటి వందల సంఖ్యలో ఉన్నటువంటి 30 సంవత్సరాలు పైబడినటువంటి 50 సంవత్సరాలకు లోపునటువంటి వారందరూ కూడా సేనగా సమకూర్చబడాలి, సమూహంగా సమకూర్చబడాలి. అంటే అది దేన్ని సూచిస్తుంది? ఐక్యతను సూచిస్తుంది. ఏకత్వాన్ని, ఏక మనస్సును, ఏక తాత్పర్యాన్ని దేవుని కొరకు కలిగి దేవుని సన్నిధిలో మనం పరిచర్య జరిగించాలి. కొంతమంది అండి, అది ఇందాక నేను చెప్పినట్టు, ఆ కలిసేవారు ఉంటే కలిసి పని చేస్తారు, కలిసేవారు లేకపోతే ఆ పని అడబడేసి వెళ్ళిపోతారు. అప్పుడు పని కుంటిపడుతుంది, దేవుని పని ఆగిపోతుంది, దానికి నువ్వు కారకుడు అవుతావు. అలా జరగకుండా నువ్వు చూసుకోవాలి, అలా జరగకుండా చూసుకోవాలి. మందిరంలోకి వచ్చిన తర్వాత ఇక మనలో ఏం ఉండకూడదు చెప్పండి? మనస్పర్ధలు ఉండకూడదు, భేదాభిప్రాయాలు ఉండకూడదు. చెప్పండి, కొంచెం వీళ్ళు కాస్త రిచ్చులేండి, వీళ్ళు కాస్త పేదవాళ్ళు, ఇట్లాంటివి కూడా ఉండకూడదు. కలిసిపోవాలి. ఏమవ్వాలి చెప్పండి? కలిసిపోవాలి, సేనగా కలవాలి. మోషే కహాతీలతో చెప్పు, కహాతీల వంశపు వారితో చెప్పు, సేవ పరిచర్య జరిగించడానికి వారు ఒక సేనగా సమకూర్చబడాలి. ఎవరికి వారుగా వచ్చేదో నేను చేసుకుని వెళ్ళిపోతానంటే కుదరదు. వారు కలవాలి, సేనగా సమూహంగా కలవాలి, కలిసి పరిచర్య చేయాలి. కలవటంలో ఏముంది చెప్పండి? బలం ఉంది. సహవాసంలో, ఐక్యతలో ఏముంది చెప్పండి? ఎంత పెద్ద పామునైనా ఆ చీమలన్నీ కలిస్తే ఏం చేస్తే చెప్పండి? చంపేస్తే. చీమ ఒంటరిగా వెళితే అది ఎంత ఉంటుంది? పామును చంపగలదా? అదే కలిస్తే శత్రువు రాజ్యాన్ని కూల్చాలన్నా, వాడి కోటలు ప్రాకారాలు పడద్రోయాలన్నా, అపవాదిని జయించాలన్నా, దేవుని రాజ్యాన్ని కట్టాలన్నా, దేవుని ఆత్మీయంగా మనం ఎదగాలన్నా, ఆస్వాదించబడాలన్నా రహస్యం ఎక్కడుందంటే సహవాసంలో. ఇప్పుడు ఎవరికి వారు ఇంటికాడ ప్రార్థన చేసుకోమని చెప్పలేక దేవుడు ఆదివారం ఆరాధన క్రమం పెట్టింది. చెప్పండి, ఎందుకు పెట్టాడు దేవుడు ఆదివారం క్రమం? పాస్టర్ గారు మీరు లైవ్ ఇస్తున్నారుగా, ఇంటి దగ్గర కూకుని చూస్తాను. ఇంటి దగ్గర కూకుని చూడు కాదంట్లా. ఎప్పుడు? ఆరోగ్య పరిస్థితి సహకరించినప్పుడు, చెప్పండి, ఏదన్నా వీలు కాని పరిస్థితుల్లో ప్రయాణంలో ఉన్నప్పుడు, చెప్పండి, అటువంటి పరిస్థితుల్లో దాన్ని ఉపయోగించుకోవాలి. ఆదివారం కూడా ఖాళీగా ఉండి నేను ఇంటి దగ్గర కూర్చుంటాను, కొట్లో కూర్చుంటాను, షాపులో కూర్చుంటాను, ఆడుంటాను, ఏడుంటాను, లైవ్లో నేను ఆరాధనలు ఏకీభవిస్తానంటే దాని ఆశీర్వాదం 10% ఉంటుంది. సహవాసంలోనికి వస్తే దాని ఆశీర్వాదం 90% ఉంటుంది. హల్లెలూయా. మీరు సమాజముగా కూడుట మానవద్దని హెబ్రీ పత్రికలో పౌలు గారు హెచ్చరించాడు. అందుకనే ఆదివారం ఆరాధనలు, అందుకనే యూత్ మీటింగు, అందుకనే ఫ్యామిలీ మీటింగు, అందుకనే విమోచన పండుగలు, అందుకనే ఉపవాస కూడికలు, సమూహంగా కలిసి దేవుని సన్నిధిలో మనం అందరం కలిసి పరిచర్య చేస్తే ఆ ఆశీర్వాదమే వేరండి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి.
ఇప్పుడు ఈ కహాతీయుల పరిచర్యలో మనం నేర్చుకోవలసినటువంటి కొన్ని అనుభవాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి మీరు సంఖ్యాకాండం 3వ అధ్యాయము 27వ వచనం. చదవండి. సంఖ్యాకాండము 3వ అధ్యాయం 27వ వచనమా? చదవండి. చాలు 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 ఒక్క నిమిషం. 4వ అధ్యాయం 15వ వచనం చదవండి. 4వ అధ్యాయం 15వ వచనం. ఇది మనకి చాలా అవసరం. దండు ప్రయాణమైనప్పుడు ఎవరి భారం ఇది? కహాతీయుల భారం. మీరు తర్వాత 7వ అధ్యాయము 9వ వచనం, ముందు 3వ వచనం చదవండి. నేను చెప్తాను. 9వ వచనం చదవండి. కహాతీయులకి ఇయ్యలేదు, ఏలైనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయుటే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు. తర్వాత మీరు 4వ అధ్యాయం 37వ వచనం కూడా చదవండి. 4వ అధ్యాయం 37వ వచనం. ప్రత్యక్షపు గుడారములో సేవ చేయతగిన వారిని కహాతీల వంశములో లెక్కింపబడిన వారు వీరే. చాలు. ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటిగా చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇంకొకటి కూడా చూద్దాం. 10:21 చాలు. ఈ మాట మీరు నోట్ చేయండి. కహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోయుచు సాగిరి, అందరూ వచ్చులోగా వారు మందిరమును నిలువబెట్టిరి. ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇవన్నీ వరుసగా నేను సీరియల్గా ఒక 3 విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. ఈ కహాతీయులు చేసేటువంటి పరిచర్యలో మనం నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠాలు, ఆత్మీయ అనుభవాలు మనం ఒక 3 మనం ఆలోచన చేద్దాం. ఆ 3 మొట్టమొదటిది ఏంటంటే 10వ అధ్యాయం 21వ వచనంలో కహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోయుచు సాగిరి. ఏం మోసారు వీరు? పరిశుద్ధమైన వాటిని మోయుచు సాగిరి. ఇప్పుడు ఆ మాట జాగ్రత్తగా గమనించండి. అందరూ వచ్చులోగా వారు మందిరమును నిలవబెట్టిరి. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారము ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఇశ్రాయేలు ప్రజలు సాగి వెళుతున్నప్పుడు వారితో కూడా ఈ ప్రత్యక్షపు గుడారాన్ని తీసుకొని వారు వెళ్ళాలి. నేను మీకు గత వారాల్లో చెప్పాను. అలా ప్రయాణమయ్యేటప్పుడు మందస్సమును కానీ, సన్నిధి రొట్టెల బలను కానీ, ధూపవేదికను కానీ, వీటన్నిటిని కూడా దేవుడు చెప్పేటువంటి వస్త్రాలతోటి యాజకులు కప్పుతారు. కప్పిన తర్వాత వాటిని ఈ కహాతీయులు వారి భుజాల మీదకి తీసుకొని వారు మోస్తారు. ఆ మోసే క్రమములో వారు ముందు వెళతారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారిని వెంబడిస్తారు మాట. ఇప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి పరిశుద్ధ వస్తువులు ఏవైతే ఉన్నవో వాటిని ఈ కహాతీయులు ఏం చేస్తూ ఉన్నారు? మోస్తూ ఉన్నారు. ఒక చోట నుండి ప్రారంభించబడి మరొక చోటకి వెళుతున్నప్పుడు ఈ కహాతీయులు వాటిని మోస్తూ ముందుగా వెళ్ళిపోయారంట. ముందుగా వెళ్ళిపోయి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వచ్చే లోపు ఆ మందిరాన్ని వారు మరలా ఏం చేశారు?
నిలవబెట్టారు. ఏం చేశారు? మందిరాన్ని వారు నిలవబెట్టారు. ముందుగా సాగారు, మందిరాన్ని నిలవబెట్టారు. ముందుగా సాగారు, చెప్పండి, మందిరాన్ని నిలవబెట్టారు. కహాతీయులు ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి పరిశుద్ధ ఉపకరణములన్నిటినీ కూడా వారు తమ భుజముల మీద మోస్తూ ముందుకు సాగారు. నేనేమంటానంటే, దేవుని పనిలో మనం ముందున్నామా వెనుకున్నామా? కహాతీలు ఎక్కడున్నారు చెప్పండి? ఈరోజు నువ్వెక్కడున్నావు? దేవుడు నీ ముందుంచిన పరుగు పందెములో ముందున్నావా, వెనకబడ్డావా? లేదంటే అసలు పూర్తిగా ఆగిపోయావా? అర్థమైంది నా మాట? సండే స్కూల్ పిల్లలు ఒక పాట పాడుకుంటారు, నేనే ఫస్ట్గా. ఏ విషయంలో? మందిరానికి వెళ్ళే విషయంలో, మందిరంలో పాటలు పాడే విషయంలో, మందిరంలో ప్రార్థన చేసే విషయంలో, మందిరంలో పరిచర్య చేసే విషయంలో నేనే ముందుగా. సండే స్కూల్ పిల్లలకు ఒక పాట ఉందండి. అయితే ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు నీవు ముందున్నావా వెనుకున్నావా? అసలు ఆగిపోయావా? కహాతీల్లో నుండి మనం నేర్చుకోదగిన పాఠం ఏంటంటే, వారు ఇశ్రాయేలు ప్రజలందరికంటే కూడా ముందుగా దేవుని మందిరంలో ఉన్నటువంటి పరిశుద్ధ ఉపకరణాలను వారు తమ భుజముల మీద పెట్టుకొని, ఉత్తమ మనుషులు కాదండి, బరువును, భారాన్ని, బాధ్యతను భుజం మీద పెట్టుకొని వారు సాగి వెళుతూ ఉన్నారు. వారు ముందు వరుసలో ఉన్నారు, వారు వెనకబడలేదు, అందరికంటే ముందున్నారు. ఈ రోజున దేవుని పనిలో, ప్రార్థించే విషయంలో, మందిరానికి వెళ్ళే విషయంలో, పరిచర్య విషయంలో, దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చే విషయంలో నువ్వు వెనకబడ్డావా, ముందున్నావా? ఒకసారి నీకు నువ్వే ప్రశ్న వేసుకొని దానికి సమాధానం నీ అంతరంగంలో నీవే చెప్పుకో. దేవుడు కోరుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు, మనము ముందు వరుసలో ఉండాలి. హల్లెలూయా. మన పిల్లలు 10th క్లాస్లో ఎగ్జామ్లో ఎక్కడ ఉండాలని కోరుకుంటాం? ర్యాంకులో ముందు ఉండాలి, తప్పు లేదు. పోటీల్లో ఎక్కడ ఉండాలి? ముందు వరుసలో ఉండాలి. ముందు వరుసలో ఉన్న వారికి ఏమొస్తాయి చెప్పండి? అబ్బా, మొన్న యూత్ మీటింగ్లో మీకు గెలిచిన వారికి ప్రైజెస్ అసలు మేము ముందు ప్లాన్ చేయలే, లేకపోతే ఏదోటి తీసుకొచ్చి పెట్టేవాళ్ళం. ఒక రోజులోనే స్పీకర్ చేంజ్ అయిపోయాడు. చేంజ్ అయినప్పుడు ఇక ఎవరిని పిలవాలి, ఆ లోటు ఎవరు భర్తీ చేస్తారని ప్రార్థన చేసుకుంటూ మహీధర్ గారికి ఫోన్ చేసినప్పుడు ఆయన వీరితో మాట్లాడి వీళ్ళందరినీ కూడా మనకి సమకూర్చారు. బట్ ఇవన్నీ ఉంటాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. పెడదాం అనుకున్నాం. ఒక 2 రోజుల ముందు మేము కూడా అనుకున్నాం, బైబిల్ క్విజ్ పెడదాము ఇలా అని. నేను సాత్వి పాస్టర్ గారి ఇంట్లో మాట్లాడుకున్నాం, ఇలా పెడదామని. అయితే ఇక ఈ బహుమతులు విషయంలో ప్లాన్ చేయలేకపోయాం. ఇప్పుడు ఆ రోజున చాలామంది ముందుగా గెలిచిన వారు ఉన్నారు. సరే, నేనంటే ప్రైజులు ఇవ్వలేకపోయాను, కానీ బయట ఎక్కడైనా ముందుగా గెలిచినటువంటి వారికి ఏముంటుంది చెప్పండి? బహుమతులు ఉంటాయా, ఉండవా? అంటే దేవుడు నీకు బహుమతిని ఇవ్వాలని, దేవుడు నిన్ను దీవించాలని, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, దేవుడు నిన్ను గొప్ప చేయాలని, దేవుడు నిన్ను హెచ్చించాలని నీవెక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? అయినా ముందు వరుసలో ఉండాలని కోరుకుంటున్నాడు. నీవేమో వెనక్కి వెళ్ళిపోతున్నావు. అందుకనే దీవించబడలేకపోతున్నావు, అందుకనే దేవుని కార్యాలు పొందుకోలేకపోతున్నావు, అందుకే అద్భుతాలు ఆగిపోతూ ఉన్నాయి. ముందు వరుసలోకి రా, ముందుగా దేవుని సన్నిధికి రా, ముందు దేవుని కొరకు నిలబడు. దేవుని దగ్గర ఉన్నతమైన బహుమతులను నీవు పొందుకుంటావు. రెండవదిగా అక్కడ మనం చూస్తున్నాం, అదే భాగంలో వారు మందిరాన్ని ఏం చేశారు చెప్పండి? నిలవబెట్టారంట. ఏం చేశారు? వారు ఎవరో చెప్పమంటారా? నా మనసులో దేవుడు తీసుకొచ్చాడు ఆలోచన అండి. మన పిల్లలు సండే స్కూల్ పిల్లలు యూత్ ఉన్నారు కదా, లేచి నిలబడండి. జ్యోతిప్రియ, సాత్వి, కళ్యాణి, శృతి, ఇంకెవరు ఉన్నారు? నీ పేరు దీపికనా? లేచి నిలబడండి. ఇటు వచ్చి ఒకసారి నిలబడి వాళ్ళకి మీరు కనపడేటట్టుగా.
ఎస్ఎస్ నువ్వు కూడాలే ఇటు తిరిగి నిలబడండి ఒకసారి. కహాతీయుల వంశపు వారిలో దేవుడు అప్పగించేటువంటి పరిచర్యలో వారు పరిశుద్ధ ఉపకరణాలను భుజాల మీద మోస్తూ ముందు సాగారు. రెండోది వారు ఏం చేశారు? మందిరాన్ని నిలవబెట్టారు. మందిరాన్ని నిలవబెట్టిన వారి వరసలో ఆ అనుభవంలో వీరుంటారండి. ఎందుకు పాస్టర్ గారు, ఎలా పాస్టర్ గారు అని మీరు అంటారా? చెప్తాను. మీరు చక్కగా వచ్చి కుర్చీలో కూర్చున్నారా? ఈ కుర్చీలన్నీ ముందుగా వచ్చేసింది ఎవరు? ఎవరు చెప్పండి? వాళ్ళే. చప్పట్లు కొట్టండి. మందిరం అంతా శుభ్రంగా నీట్గా ఉండడానికి మీరు మందిరానికి వచ్చేటప్పటికి దీని అంతా ఊడ్చి తుడిసింది ఎవరు? వాళ్ళే. మందిరాన్ని అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చేసేటప్పటికి ఈ కహాతీయులు ఏం చేస్తారు? మందిరాన్ని నిలవబెడతారు. మరి నీకుంది అనుభవం? ఎప్పుడైనా కాస్త మందిరానికి ముందుగా వెళ్ళి కుర్చీ వేద్దాము, చాపేద్దాము, మైకి పెడదాము. కొంతమందికి ఉందండి, లేదని అనటం లేదు. ఆ భారం కొందరిలో దేవుడు పెట్టాడు కాబట్టే పరిచర్య ధర్మం జరిగించబడుతూ ఉంది. అందరూ నాలాగుంటే అవుతాయి పనులు? చెప్పండి. అందరూ మీలాగుంటే అవుతాయి పనులు? కొంతమంది వస్తారు కదా. ఎప్పుడు వస్తారు? పాటలు అయినాయి అంటారా? సాక్ష్యాలు అయినాయా? ఆరాధన అయిందా? వాక్యం స్టార్ట్ అయిందా? ఏడ కూర్చుంటామండి? 2 గంటలున్నారా? ఏడ కూర్చుంటాం? ఈ మధ్య ఈ ప్రత్యక్షపు గుడారాన్ని కూర్చి పాస్టర్ గారు గంటల చదువుతున్నాడు. ఏడ కూర్చుంటామండి? చివరిలో పోదాం అంటే నువ్వేమైపోతున్నావు? వెనకబడుతున్నావు. ఏమవుతున్నావు చెప్పండి? వెనకబడుతున్నావు. కహాతీల్లో మనం నేర్చుకోవలసిన ఒక గొప్ప ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? వారు ఇశ్రాయేలీలు వచ్చేసరికి మందిరాన్ని ఏం చేస్తూ ఉన్నారు? వారు నిలవబెడతా ఉన్నారు. ఆరాధనకు ప్రజలు వచ్చే సమయానికి మందిరాన్ని సిద్ధపరిచేవారు, ఆ మందిరంలో ఉపకరణాలన్నీ సర్దేవారు, ఆరాధన క్రమం కొరకు అన్ని ఏర్పాటు చేసేటువంటి వారు ఎవరంటే కహాతీయుల వంశానికి చెందినవారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం, దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. కూర్చోండి తల్లి. ఒకవేళ మీకు ఆసక్తి ఒకవేళ దేవుని ఆత్మ ప్రేరేపిస్తే ఆ కహాతీయుల వంశంలోనికి మీరు కూడా చేరుదురుగాక. చేరటం అంటే ఏమీ లేదు. ఆరాధన కంటే కొంచెం ముందుగా వచ్చి దేవుని మందిరంలో ఏదో ఒక పని పరిచర్య మనం చేయటమే. ఏం చేయటం చెప్పండి? పరిచర్య చేయటమే. అంతే. ఇక దానికి మించింది ఇంకొకటి ఏమీ లేదు. సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను. మొదటిది ఏంటి చెప్పండి? వారు ముందుగా సాగారు, మందిరాన్ని నిలవబెట్టారు. మనం కూడా ముందుగా సాగాలి. మందిరాన్ని ఏం చేయాలి? మనం నిలవబెట్టాలి. మందిర నిర్మాణాన్ని మనం జరిగించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, చెప్దాం. ఇప్పుడు రెండవది మనం చూద్దాం. 4వ అధ్యాయం 15-16 వచనాలు ఇందాక మనం చదివాము. మరలా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాన్ని మోయ రావలెను. ఎవరు రావాలి చెప్పండి? కహాతీయులు దాన్ని మోయ రావాలి. అయితే వారు చావకుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము. ఎవరి భారం అంటే ఇది? కహాతీయుల భారము. కహాతీయుల భారము. ఏం చేయాలి? వారు ఏం చేయాలండి? మనం చదివాం కదా 15వ వచనంలో. దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత ఆ ఉపకరణాలన్నిటిని కూడా వారు తమ భుజాల మీదకి ఎత్తుకోవాలి. భారాన్ని భరించాలి, బరువును మోయాలి, బాధ్యత తీసుకోవాలి. కహాతీయులు దేవుని యొక్క మందిరములో, ప్రత్యక్షపు గుడారములో వారు ఒక స్థలము నుండి మరొక స్థలమునకు ప్రయాణమై సాగి వెళుతున్నప్పుడు ఆ భారాన్ని భరించేవారుగా ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? భారాన్ని భరించేవారుగా ఉన్నారు.
ఇప్పుడు కోడికలు జరుగుతూ ఉన్నాయి, మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి, మందిరం పనులు జరుగుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. చూస్తూ ఉంటే కహాతీల వంశంలోనికి వస్తామా? ఏం చేయాలా చెప్పాలి? ఏం చేయాలా? భారాన్ని భుజాన వేసుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? భారాన్ని భుజాన. పాస్టర్ గారు మీరు చెప్పలేదుగా అంటారా? చెప్తే చేసేవారు కొందరు, చెప్పకుండా అర్థం చేసుకుని ఆ భారాన్ని భుజాన వేసుకునేవారు కొందరు. అక్కడున్న పరిచయలో ఏం అవసరం? కూరగాయలు అవసరమా? సరుకులు అవసరమా? ఉప్పు పప్పు అవసరమా? ఏం అవసరం? మందిరంలో ఏం అవసరం ఉంది? దేవుని మహాకృపను బట్టి అది మీ దాకా రాకుండా మొత్తం నేనే భరించడం వల్ల మీకేం తెలియట్లా. స్తోత్రం చెప్పండి. నేను భరించడం అంటే మీరు ఇచ్చినవి ఏలేండి, నాకు ఏడు నుంచి వస్తాయి. స్తోత్రం చెప్పండి. నేనేమంటానంటే, ఇప్పుడు మందిరంలో ఏదైనా ఒక అవసరత కనబడితే, ఒక అక్కర కనబడితే దానిని మనం భరించే వారంగా, ఆ భారాన్ని మన భుజాన వేసుకునే వారంగా మనం ఉండాలి. అలా భారాన్ని భుజాన వేసుకున్న వారే కహాతి వంశస్థులు. వారిలో నుండి మనం నేర్చుకోదగినటువంటి ఒక గొప్ప ఆత్మీయ పాఠం ఏంటంటే, మందిరములో దేవుని సన్నిధిలో ఉన్న అక్కర అవసరతను గుర్తించిన వారమై దాని కొరకు మనం ముందుకు రాగలిగితే ఆ భారాన్ని మనము భరించిన వారము. ఆ భారాన్ని మనము భరించిన వారము. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 7వ అధ్యాయం 3వ వచనం చూడండి. 7వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ పరిచర్య జరిగించడానికి మోషే అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఎడ్లను ఇచ్చాడు. కానీ ఈ కహాతీల దగ్గరకు వచ్చేటప్పటికి వారికి ఏమి ఇవ్వలేదంట. 9వ వచనాన్ని మీరు గమనించండి. కహాతీలకు ఇయ్యలేదు. ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీదే మోయుటయే వారి పని గనుక వారికి వాహనములను ఏమి నియమించలేదు చెప్పండి. ఇప్పుడు ఈ భారాన్ని భరించడానికి మోషే అక్కడ పనిచేస్తున్న గెరషునీయులు ఉన్నారు కదా, మొరారీలు ఉన్నారు కదా, వారికి కొన్ని వాహనాలు ఇచ్చాడు, కొన్ని ఎడ్లు ఇచ్చాడు, కొన్ని బండ్లు ఇచ్చాడు. కానీ కహాతీలకు ఏమి ఇవ్వలేదంట. వాహనాలు ఇవ్వలా. ఇవ్వకపోతే అలిగారా? అది పాయింట్. గెరషునీయులకు ఇచ్చావు, మొరారీలకు ఇచ్చావు. వారిని ఒకలాగా నన్ను ఒకలాగా చూస్తారా? వారిని ఒకలాగా మమ్మల్ని ఒకలాగా చూస్తారా? ఇది కుదరదు. పాస్టర్ గారు కొంతమందిని ఏందోనండి మరి పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకో? స్తోత్రం చెప్పండి. మనం అందరం కూడా ఒక దేహం, క్రీస్తు శరీరం, అవునా కాదా? ఈ శరీరానికి శిరస్సు ఎవరు? ప్రభువారు. మనమందరం ఎవరని చెప్పండి? ఆయన శరీరం. శరీరం అంతా ఒకే అవయవం ఉంటుందా? ఈ దేహంలో ఏముంటాయి చెప్పండి? చేతులు ఉంటాయి. చేతులు అంటే చేతులేనా? చేతికి వ్రేళ్ళు ఉంటాయి, వ్రేళ్ళకి గోర్లు ఉంటాయి, ఉండవా? అలాగే ఈ దేహంలో ఎన్నో రకాల అవయవాలు ఉన్నాయండి. దేవుడు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పనిని పెట్టాడు, ఒక్కొక్క నియమాన్ని పెట్టాడు, ఒక క్రమాన్ని దేవుడు పెట్టాడు. ఈ దేహంలో చిన్న అవయవమైన పెద్ద అవయవమైన అది ఎక్కడున్నా ఈ శిరస్సులో నుండి స్పందన దానికి వచ్చుద్దా లేదా? బ్లడ్ సర్క్యులేషన్ ప్రతి భాగానికి వెళ్ళుద్దా వెళ్ళదా? ఇంక మరి పట్టించుకుంది అక్కడ. పట్టించుకోకపోతే చచ్చు పడిపోతాయి చేతులు కాళ్ళు. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? పక్షవాతం వస్తుంది. పట్టించుకుంటున్నారు కాబట్టి మనం అందరం ఎలా ఉన్నాం? హ్యాపీగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, జీవంతో ఉన్నాం, బ్రతికున్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. కహాతీలకు వాహనాలు ఇవ్వలేదు, ఎడ్లు ఇవ్వలేదు, గాడిదలు ఇవ్వలేదు. ఇదిగో ఇది మీరు భుజాల మీదే మోయాలి, ఈ భారం మీదే, ఇది మీరే భరించాలి అని మోషే ద్వారా ఖచ్చితంగా చెప్తే కుదరదు అన్న వాళ్ళు ఏమన్నారు? ఓకే అన్నారు. దేవునికి స్తోత్రం.
కొందరు ప్రత్యేకించి ఒకవేళ పనులు ఇది నువ్వే చేయాలంటే ఇంకెవరు కనపడతలేదా అన్న మాట కాదు, ఆలోచన కూడా మనకు దూరం అవునుగాక. దీనికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దీని కొరకు దేవుడు నన్ను ఎన్నిక చేసుకున్నాడు. ఇది దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, దేవుడు నాకు ఇచ్చిన భారము, దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత ఇది అని మనం భావించగలిగితే దేవుడు ఉన్నతంగా మనల్ని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? దీవిస్తాడు, దీవిస్తాడు, దీవిస్తాడు. సో ఆ భారం నీవే మోయాలి. ఆ భారం మోయడానికి దేవుడు నీకేమి ఇవ్వడు. ఇవ్వలేదని నువ్వు అలగ మాకు. ఇవ్వలేదంటే కొంతమందికి గుర్తింపు కావాలి. ఏం కావాలి చెప్పండి? పాస్టర్ గారు నిన్న అంత కష్టపడి ఇది చేస్తే నా గురించి ఒక్క మాట కూడా, ఒకవేళ అనుకోవాల్సి వస్తే ఎవరు అనుకోవాలంటే యూత్ మీటింగ్లో పాలు పంపులు పొందిన వాళ్ళు కాదండి. మీకు మధ్యాహ్నం మంచి భోజనం వండి పెట్టారు చూడండి, వాళ్ళు ఎంత నలిగిపోయారో తెలుసా? మీరేమో చక్కగా దేవుని సన్నిధిలో ఆనందించారు, సంతోషించారండి. నేను వారిని గమనించాను. పొద్దున 10ంటికి మొదలుపెట్టి సాయంత్రం 5 దాకా నలిగిపోయారు. మీకు మధ్యాహ్నం భోజనం, తర్వాత మళ్ళీ ఏం పెట్టారు? మీకు చక్కగా టీ పెట్టారు, బిస్కెట్లు ఇచ్చారు, అరటికాయలు ఇచ్చారు, ఇవన్నీ రెడీ చేశారు. వచ్చిన సేవకులు వాళ్ళు 10 మంది వస్తే వాళ్ళకి మళ్ళీ భోజనం, వాళ్ళకి పరిచర్య, నలిగిపోయారు. సాయంత్రం ఆ పాస్టర్ గారు వాళ్ళు తిరిగి వెళ్తూ ఉంటుంటే వారికి దారిలో ఏదైనా చపాతీలు చేయండి అమ్మా అని చెప్పడానికి నాకు మాట రాలా. ఎందుకు రాలేదంటే అంతగా వారు అలసిపోయారు. వాళ్ళ గురించి ఇందాక నేను ఒక మాట చెప్పానా? అలిగారా? మా గురించి పాస్టర్ గారు చెప్పలేదని అన్నారా? కొంతమందికి గుర్తింపు కావాలి. మన గుర్తింపు ఎవరు చెప్పండి? యేసయ్యే. హల్లెలూయా. సేవకుడు మర్చిపోతే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇప్పుడు ఇది మీకు మంచిదా కాదా? నేను మర్చిపోవటం మీకు మంచిది. అప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? నేను ఒకవేళ మిమ్మల్ని గణపరచకపోతే ఎవరు గణపరుస్తారు? దేవుడు గణపరుస్తాడు. మనుషుల మెప్పు కాదు మనకు కావాల్సింది, దేవుని మెప్పు కావాలి. గుర్తింపును కూడా కోరుకోలా ఈ కహాతీలు. ఏం కోరుకోలా? గుర్తింపును కూడా కోరుకోలా. మాకు ఇవి కావాలి, అవి కావాలి, ఈ వనరులు కావాలి, ఆ వనరులు కావాలి, అవి ఉంటేనే చేస్తాము అని కూడా అలగలేదు వారు. అటువంటి ఆ వరుసలో ఉన్నటువంటి వారే కహాతీల వంశం. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మూడవదిగా చివరిగా నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తున్నాను. చూడండి 4వ అధ్యాయము 37వ వచనం. ప్రత్యక్షపు గుడారములో సేవ చేయతగిన వారి కహాతీల వంశము లెక్కింపబడినటువంటి వారు వీరే. చాలు. ఇప్పుడు 13వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. సంచరించు చూచుటకు మనుషులను పంపుము, వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. వారిని పంపెను. చాలు, పంపెను. ఇప్పుడు వీరు ఎక్కడి దాకా వెళ్ళారు? వీరి ప్రయాణం ఎక్కడి దాకా సాగింది అంటే కానాను దేశము వరకు సాగింది. ఎక్కడి దాకా సాగింది చెప్పండి? కానాను దేశము వరకు కూడా వీరి ప్రయాణము సాగింది. మనం 4:37 ఏం చదివాం? మనం దేవుడు వీరిని ఏం చేశాడంట? ఏర్పాటు చేసుకున్నాడంట. ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయ తగిన వారిని కహాతీయుల వంశములలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా చేత పలికించిన మాట చొప్పున మోషే అహరోన్లు వారిని లెక్కించిరి. దేవుని మాట చొప్పున లెక్కించబడ్డవారు వీరు. దేవుని మాట ద్వారా ఏర్పరచబడినటువంటి వారు వీరు. దేవుని ఎన్నికల్లో ఉన్నటువంటి వారు వీరు. దేవుని కనుదృష్టిలో ఉన్నటువంటి వారే ఈ కహాతీయులు. 2 చేతులే దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. సమయం దాదాపుగా అయిపోయింది. నేను ముగింపులోనికి వచ్చేస్తున్నాను.
ఫస్ట్ నుంచి చివరి దాకా జస్ట్ అలా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మాటలు మీరు మనస్సును పెట్టండి. దేవుని మందిరమైనటువంటి ప్రత్యక్షపు గుడారములో పరిచర్య చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వంశపు వారు ఎవరు చెప్పండి? గెర్షోనీయులు, మొరారీలు, కహాతీయులు. ఇప్పుడు ఎవరిని గురించి ధ్యానం చేసాం మనం? కహాతీయులను గురించి ధ్యానం చేశాం. ఈ కహాతీల్లో కొన్ని అనుభవాలు మనం చూసాం. ఏం చూసాం చెప్పండి? వారు సేనగా దేవుని మందిరంలోకి వెళ్ళారు పనిచేయడానికి. ఎలాగా? ఐక్యతతో, ఏక మనసుతో పనిచేయడానికి వారు వెళ్ళారు. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. తర్వాత పరిశుద్ధ ఉపకరణాలను వారు భుజాల మీద మోస్తూ ముందుకు, అందరికంటే ముందున్నారు వారు. తర్వాత మందిరాన్ని ఏం చేశారు? వారు నిలవబెట్టారు. తర్వాత ఆ ఉపకరణాలను వారు, ఆ భారాన్ని ఏం చేశారు? వారు భరించారు. భరించిన తర్వాత వారికి ఏ వాహనాలు ఇవ్వకపోయినా వారు ఏమవ్వలేదు చెప్పండి? అలగలేదు. వారు దేవుని పనిలో బాధ్యత ముందుకు కొనసాగించబడ్డారు. వారి సమర్పణ అక్కడ కనబడతా ఉంది. వారి సమర్పణ అక్కడ కనబడతా ఉంది. ఇవన్నీ చూసిన దేవుడు వారిని పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయడానికి దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారం, ఆ మందసం ఉపకరణాలను మోసేటువంటి భాగ్యాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఆ ధన్యతను దేవుడు వారికి ఇచ్చాడు. మనం కూడా ఒక దినాన్న మరి దేవుని ఎదుట నిలబడినప్పుడు, దేవుడు మనల్ని చూసినప్పుడు, ఈ కహాతీయుల వంశపు వారిలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన ఆధ్యాత్మిక అనుభవాలను దేవుడు మనలో కూడా చూచి ఆయన సన్నిధిలో మనలను నిండారులుగా దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, కృపలో వర్ధిల్ల చేయునుగాక, మహిమతో నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఎక్కడ వారు అక్కడ కళ్ళు మూద్దాం. చేతులు ఆకాశము తట్టెత్తి ఒక చిన్న ప్రార్థన. ఎవరికి వారు దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కహాతీయుల వంశం వారిలో 30 సంవత్సరాలు పైబడి 50 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వారు 100 మందిగా ఉన్న, 1000 మందిగా ఉన్న వారు ఒక సేనగా సమకూర్చబడుతున్నారు. ఇది ఏకత్వాన్ని, ఏక మనస్సును, ఐక్యతను సూచిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో మనం ఐక్యత కలిగి ఉండాలి, ఏక మనసుతో ఉండాలి. అందరము కలిసి దేవుని పనిలో మనం కొనసాగించబడాలి. భేదాభిప్రాయాలు మనలో ఉండకూడదు, మనస్పర్ధలు మనలో ఉండకూడదు, హెచ్చు తగ్గులు మనం కనపరచకూడదు. అందరూ సమానంగా దేవుని కొరకు పనిచేసే వారంగా అటువంటి ఒక వ్యక్తిత్వాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ కహాతీయులు వారు పరిశుద్ధ స్థల ఉపకరణాలను మోస్తూ వారు ముందుగా సాగి వెళ్ళారంటే, దేవుని కొరకు మనం ముందుగా ఉండాలి, దేవుని పని కొరకు ముందుగా ఉండాలి. ముందుగా మనం సాగి వెళ్ళాలి, సాగే వారంగా మనం ఉండాలి, మందిరాన్ని నిలబెట్టే వారంగా మనం ఉండాలి. మందిర నిర్మాణంలో మన సహకారము, మన సపోర్టు, మన వంతుగా మనం నిలబడాలి. ఆ భారాన్ని మనం మోయాలి. ఈ కహాతీయులు పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణాలను, ఆ భారాన్ని వారు భరిస్తున్నారు. అది కహాతీయులదే ఆ భారం. ఆ భారాన్ని భరించడానికి వారికి ఏమి ఇవ్వలేదు, అయినా దాన్ని బట్టి వారు బాధపడలేదు. గుర్తింపు లేకపోయినా, వనరులు వసతులు లేకపోయినా దేవుని కొరకు వారు భారాన్ని భరించారు, భారాన్ని మోసారు, దేవుని కొరకు నిలబడ్డారు. ఈరోజు నా భారం మనలోనికి రావాలి, ఆ బాధ్యత మనలోనికి రావాలి. దేవుని ద్వారా వారు ఎన్నిక చేయబడ్డారు, ఏర్పాటు చేయబడ్డారు, కృప పొందుకున్నారు.
ఇది మనం కూడా దేవుని ఏర్పాట్లో దేవుని కృప పొందడానికి ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, నాయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఏదైనా మీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరిని బట్టి నాయన మీకు వందనాలు, ప్రతి కుటుంబాన్ని బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని కహాతీల వంశపు వారు పరిశుద్ధ స్థలములు ప్రత్యక్షపు గుడారములో నాయన వారి యొక్క పరిచర్య ధర్మంలో ఉన్నటువంటి అనుభవాలు మేము కొన్ని నేర్చుకోవడానికి మీరు కృప చూపారు. ఈ అనుభవాలలో మమ్మల్ని మీరు స్థిరపరచండి, మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బలపరచండి, మీ కొరకు మమ్మల్ని నిలవబెట్టండి నాయన. ఈ అనుభవాలలో మేము కూడా కొనసాగించబడడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మాకు అనుగ్రహించండి. మందిరంలో చేరిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను నిండారులుగా మీరు ఆశీర్వదించుదురుగాక. చేతి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, నీ ప్రియబిడ్డలు చేస్తున్న వ్యవసాయ పనులు సమస్తాన్ని మీరు దీవించుదురుగాక. పిల్లల చదువులను, వారి భవిష్యత్తుని మీరు ఆశీర్వదించుదురుగాక. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ హస్తంతో వారిని తాకండి. పరిపూర్ణ స్వస్థ ఆరోగ్యాన్ని మీరు కలగచేయండి. ఆర్థిక రుణ సమస్యలతో వేధించబడుతున్న వారిని మీరు దృష్టించి చూడండి అయ్యా. చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి రుణాలు తీర్చుకునే స్తోమత సామర్థ్యాన్ని బిడ్డలకు మీరు దయచేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని ఎవరి బిడ్డలు, పెద్దవారు, వృద్ధులు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. చెప్దాం అందరము ఆమేన్. దగ్గరగా చెప్దాం ఆమేన్, ఆమేన్.